హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ప్రేరణ సీజన్ 3లో ఉన్నాం. బిల్డ్ యువర్ ఓన్ స్కిల్ బై యువర్ సెల్ఫ్, కండక్టెడ్ బై ఫైనల్ అవెంజర్స్ అకాడమీ అండ్ రోబోట్. This session is associated with our valuable partners. Let's futurize, activate and assemble the remaining things. ఓకే, సో ఇవాళ మనం కంప్లీట్గా సిగ్నల్ లైట్ మాడ్యూల్ని ఏ విధంగా డిజైన్ చేయాలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఇవాళ మనం కీక్యాడ్ పీసీబీ డిజైన్ టూల్ ఉపయోగించి ట్రాఫిక్ లైట్ ఎలా డిజైన్ చేయాలి, సో 2 లేయర్ బోర్డ్ ట్రాఫిక్ లైట్ ఎలా డిజైన్ చేయాలో వాళ్ళు నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఇన్స్టాల్ కైక్యాడ్ సాఫ్ట్వేర్. సో దానికోసం మనం ఏం చేయాలంటే గూగుల్కి వెళ్ళి కైక్యాడ్ అని సెర్చ్ చేస్తే మనకి కైక్యాడ్ ఫర్ విండోస్ ఆర్ డౌన్లోడ్స్ ఎనీథింగ్ వీ కెన్ సెలెక్ట్. సో ఇలా రాగానే మనకి మనం ఏషియా కాబట్టి మన 64 బిట్. సో మేబీ choose one of them or you can directly get from GitHub. ఓకే, సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. మనకి క్లిక్ చేయగానే మనకి అది డౌన్లోడ్ పోర్టల్లో వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, కైక్యాడ్ ఈజ్ ఏ ఫ్రీ సాఫ్ట్వేర్ టూల్. సో ఇలా మనం exe ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో కైక్యాడ్ ఈజ్ ఏ ఫ్రీ సాఫ్ట్వేర్ టూల్. మనం పీసీబీ డిజైన్స్ ఫ్రమ్ బిగినర్ టు అండ్ అడ్వాన్స్ లెవెల్కి మనం కైక్యాడ్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. సో అండ్ ఆల్సో ది ఫ్రీ వర్షన్. సో ఆఫ్టర్ ఇన్స్టాల్ వీ హ్యావ్ టు ఓపెన్ అవర్ కైక్యాడ్. మన కైక్యాడ్ ఓపెన్ చేద్దాము. ఓకే, ఇన్ కైక్యాడ్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ఫైల్స్, ఎడిట్, వ్యూ, టూల్స్, ప్రిఫరెన్సెస్ అండ్ హెల్ప్ ఇలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట. సో మనం యూజ్ చేసేది కైక్యాడ్ 10.0 ఈ వర్షన్ మనం యూజ్ చేస్తున్నాం. ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ మీకు ఇలా ఓపెన్ అయ్యింది అనమాట. వన్స్ క్లిక్ ఆన్ ఇట్ ఆన్ ఫైల్. సో మనకి చెక్ చేసే Ctrl+N ఆర్ మనం న్యూ ప్రాజెక్ట్ ఇలా సెలెక్ట్ చేయొచ్చు. ఇఫ్ యూ ప్రెస్ Ctrl+N మనకి న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి అడిగిద్ది అనమాట. సో దీంట్లో మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే ప్రాజెక్ట్ టెంప్లెట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రాజెక్ట్ టెంప్లెట్ బేసికల్గా ఏంటంటే మనం దేనికోసం చేద్దాం అనుకుంటున్నాం, ఆర్డినో నానో ఉపయోగించుకున్న HTML కంట్రోలర్సా ఆర్ TA లాంచ్ ప్యాడ్సా, రాస్బెర్రీ పై హ్యాట్సా, వీటి కోసం మనం సపరేట్ ఎన్వాల్వ్మెంట్ ఉంటాయి. అలాగా జనరల్గా డిఫాల్ట్ వచ్చి కైక్యాడ్. సో మనం సింపుల్గా ఇప్పుడు ట్రాఫిక్ లైట్ ఎల్ఈడీస్, సో మనకి రెడ్ లైట్, ఎల్లో లైట్ అండ్ గ్రీన్ లైట్, సో 3 లైట్స్ కావాలి కాబట్టి మనం సింపుల్గా డిజిటల్ ఇన్పుట్స్ ఇచ్చుకొని ఆర్డినో బేస్ చేసుకొని జంప్ స్కోర్ ద్వారా. సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఫస్ట్ డిఫాల్ట్ చాలు మనకి. సో ఐ కెన్ సెలెక్ట్ డిఫాల్ట్. సో మనకి మనం అడిగిద్ది అనమాట ఇక్కడ ప్రాజెక్ట్స్లో. సపోజ్ మనం ఇప్పుడు ట్రాఫిక్ లైట్ పీసీబీ చేస్తున్నాం కాబట్టి సో మనం ట్రాఫిక్ లైట్ పీసీబీ. సో మనం షార్ట్ నేమ్స్కి ఇద్దాం, ఎందుకంటే ఎక్కువ నేమ్స్ ఇవ్వడం వల్ల ఏమైందంటే ఫైల్ నేమ్స్ ఎక్స్టెండ్ అయిపోతూ ఉంటాయి. సో దట్స్ వై వీ హ్యావ్ టు గివ్ షార్ట్ నేమ్స్. ఇఫ్ యూ వాంట్ వర్షన్ ఆల్సో వీ కెన్ మెన్షన్ 1.0 something లైక్ దట్. ఆఫ్టర్ క్లిక్ సేవ్ మనకి ఇలాగ న్యూ ట్రాఫిక్ లైట్ పీసీబీ v1.0 _ కైక్యాడ్ 10.0. సో ఇలా మనకి ఇప్పుడు న్యూ ఫైల్ మనం క్రియేట్ చేసాం. ఇక మనం అబ్జర్వ్ చేస్తే కనుక సేమ్ ఫైల్స్, ఎడిట్, వ్యూ, టూల్, ప్రిఫరెన్సెస్ అండ్ హెల్ప్ ఇవి మొత్తం మనకి హోమ్ పేజ్లో మనకి ఇక్కడ ఏమైనా ఆఫ్టర్ మనం క్రియేట్ చేసిన న్యూ ఫైల్స్లో క్రియేట్ చేసిన తర్వాత మనం నేమ్ సెలెక్ట్ చేసుకొని నేమ్ ఇచ్చిన తర్వాత మనకి ఫోల్డర్ క్రియేట్ అయ్యేది. ఎట్ ఎ టైం ఒక హోమ్ పేజ్ క్రియేట్ అయ్యేది. ఈ హోమ్ పేజ్ మనం చెక్ చేస్తే కనుక ఇక్కడ పీసీబీ డిజైన్ .pcb అండ్ కైక్యాడ్ .systematic. సో మనకి 2 ఫైల్స్ ఉంటాయి, పీసీబీ డిజైన్ అండ్ సిస్టమాటిక్. సో మనకు చూసిన సిస్టమాటిక్ ఎడిటర్ ఉంది, సింబల్ ఎడిటర్, పీసీబీ ఎడిటర్, ఫుట్ ప్రింట్ ఎడిటర్, గెర్బర్ వ్యూయర్, ఇమేజ్ కన్వర్టర్, క్యాలిక్యులేటర్ టూల్స్, డ్రాయింగ్ షీట్ అండ్ ప్లగిన్స్. సో మనం స్టెప్ బై స్టెప్ చూసుకుంటే కనుక సిస్టమాటిక్ ఎడిటర్ దేనికంటే సర్క్యూట్స్ మనం డ్రా చేయడానికి సిస్టమాటిక్ ఎడిటర్ యూజ్ చేస్తాం అనమాట. బేసికల్గా ఇప్పుడు మనకి సర్క్యూట్స్ మనం కనెక్ట్ చేస్తాం ఫిజికల్గా అయితే కనుక. సో పీసీబీ డిజైన్ అంటే మనకి ఆ సర్క్యూట్స్ మనం ఆన్లైన్లో కనెక్ట్ చేయాలి. దట్ ఈస్ అవర్ మెయిన్ ఎయిమ్. సో దానికోసం అనేది మనం ఈ సిస్టమ్ ఎడిటర్ అని యూజ్ చేస్తాం. ఓకే, ఈ సింబల్ ఎడిటర్ ఏంటంటే వాట్స్ ద మీన్ బై సింబల్ ఎడిటర్ మీన్స్ మనం సపోజ్ కొన్ని సిస్టమాటిక్ సింబల్స్ అనేవి బై డిఫాల్ట్గా ఉంటాయి. సో పీసీబీ డిజైన్ అప్పుడు మనకి మెయిన్ థింగ్ సింబల్స్ అండ్ ఫుట్ ప్రింట్స్, ఇవే మనకి మెయిన్ థింగ్స్. సో ఇక మనం చూస్తే కనుక సింబల్ ఎడిటర్ అండ్ ఫుట్ ప్రింట్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సింబల్ ఎడిటర్ దేనికంటే న్యూ సింబల్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఎడిట్ చేసుకోవచ్చు. ఫుట్ ప్రింట్ ఎడిటర్ దేనికంటే న్యూ ఫుట్ ప్రింట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. బికాస్ బై డిఫాల్ట్ కన్నా
ఓన్లీ కొన్ని ఫైల్స్ వరకు ఉంటాయి. బట్ ఇఫ్ యూ వాంట్ క్రియేట్ న్యూ ఫైల్స్ మనం క్రియేట్ చేద్దాం అనుకుంటే కనుక ఆర్ న్యూ సింబల్స్ మనం క్రియేట్ చేసుకుంటే కనుక సో మనం ఈ సింబల్ ఎడిటర్ అండ్ ఫుట్ ప్రింట్ మనం యూజ్ చేస్తాం. అండ్ వన్స్ మనం సిస్టమాటిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం పీసీబీ ఎడిటర్లోకి వెళ్తాం. సో సిస్టమాటిక్ ఈజ్ లైక్ ఏ సర్క్యూట్స్ ప్లేస్మెంట్ ఇన్ సాఫ్ట్వేర్. ఫిజికల్గా కాకుండా సాఫ్ట్వేర్లో మనం అనలైజ్ చేస్తాం, హ్యాండ్స్ ఆన్ కాకుండా. అది సిస్టమాటిక్ ఎడిటర్. అండ్ సింబల్ ఎడిటర్స్ మనం న్యూ సింబల్స్ క్రియేట్ చేసుకోవడానికి. అండ్ పీసీబీ ఎడిటర్ దేనికంటే ఆఫ్టర్ సిస్టమాటిక్లో మనకి సర్క్యూట్ డిజైన్ అయిపోయిన తర్వాత అవి మొత్తం పీసీబీ ఎడిటర్లో ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనం గ్రాఫికల్గా అండ్ ఫిజికల్గా అండ్ ఆల్సో డైమెన్షన్స్ అండ్ వెరిఫై చేసుకొని అండ్ ప్లేస్మెంట్స్ వెరిఫై చేసుకొని మనం ప్లేస్ చేస్తాం అనమాట. ఆఫ్టర్ ఇక్కడ వర్క్ డన్ అయిపోయిన తర్వాత మనం గర్బర్ వ్యూవర్లోకి వస్తాం. మనం గర్బర్ ఫైల్స్ జనరేట్ చేసిన పీసీబీ ఎడిటర్లో దాని గర్బర్ వ్యూవర్ ఏంటంటే ఆ ఫైల్స్ కరెక్ట్గానే లేవా, ఏమైనా మిస్ అయినా లేవా, ట్రాక్స్ ఎలా మిస్ అయినా లేవా, సమ్ పిన్స్ అనేవి మనం రిమూవ్ చేసామో లేదా, ఆ సమ్ పిన్స్ అన్కనెక్టెడ్ పిన్స్ ఉన్నాయో లేవా. సో దానికోసం అనేది కీక్యాడ్ ఆటోమేటిక్గా గర్బర్ వ్యూవర్ ఇస్తుంది. అండ్ ఇమేజ్ కన్వర్టర్ మనం ఇమేజెస్ని మనం మన పీసీబీ డిజైన్లో సిల్ స్క్రీన్ అంటాం. ఆ సిల్ స్క్రీన్లో మనం ఇన్సర్ట్ చేసుకోవడానికి ఇమేజ్ కన్వర్టర్ టూల్ మనం జనరల్గా బయట నుంచి ఆన్లైన్లో ఆర్ సమ్ అదర్ టూల్స్ కాకుండా ఇన్బిల్డ్గా కీక్యాడ్లో మనకి ఇమేజ్ కన్వర్టర్ టూల్ ఉంది. అండ్ వన్ మోర్ టూల్ ఈస్ క్యాలిక్యులేటర్ టూల్స్. క్యాలిక్యులేటర్ టూల్స్ మన కరెంట్ క్యాలిక్యులేషన్స్ కానీ కెపాసిటీ రెసిస్టెన్స్ వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. సపోజ్ మనం 5 watts ఎల్ఈడి డిజైన్ చేసేటప్పుడు ఎంత రెసిస్టర్ పెట్టాలి, దాని వాట్స్ ఎంత ఉండాలి, అండ్ ఆల్సో కరెంట్ కెపాసిటీ ఎంత ఇవ్వాలి, అండ్ వోల్టేజ్ ఎంత ఇవ్వాలి. ఈ క్యాలిక్యులేషన్స్ యూజ్ చేయడం మనం క్యాలిక్యులేటర్ టూల్స్ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ డ్రాయింగ్ షీట్స్. ఇవి కూడా ఏంటంటే మనం షీట్స్ బోర్డర్స్ కానీ టైటిల్ బ్లాక్స్ కానీ మనం డ్రా చేసుకొని వాటిని మనం ఇమేజ్ కింద కన్వర్ట్ చేసుకొని మన పీసీబీ డిజైన్లో సిల్ స్క్రీన్ మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఏంటంటే మనకి డిజైన్, సో పీసీబీ డిజైన్ ఇస్ ఎ ఫిజికల్ లేఅవుట్. సిస్టమాటిక్ ఎవరు చూడరు, పీసీబీ డిజైన్ అంటే అందరూ చూస్తారు. సో ఇట్ షుడ్ బి లుక్ క్లీన్, ప్రొఫెషనల్ అండ్ మోర్ అట్రాక్టివ్. ఇలా ఉండాలంటే మనం డ్రాయింగ్ టూల్స్ ఆర్ ఇమేజెస్ ఇన్సర్ట్ చేస్తే మనకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటాయి. అండ్ ఎనీవే వర్కింగ్ వీఆర్ యూజింగ్ క్యాలిక్యులేటర్ టూల్స్ అండ్ ప్లగిన్స్. సో కీక్యాడ్లో మనకి ఇంకో బెటర్ ఆప్షన్ ఏంటంటే ప్లగిన్స్ ఉపయోగించచ్చు. ప్లగిన్స్ అంటే సమ్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అనమాట. ఈ సాఫ్ట్వేర్స్ ఏం చేస్తాయంటే మన కీక్యాడ్లో ప్లగిన్స్ వేసుకొని కీక్యాడ్కి థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ అలా ఇన్స్టాల్ చేసుకొని ఆటో రూటింగ్ కానీ లేదంటే ప్యానలైజింగ్ కానీ ఆర్ డిఎఫ్ఎం చెక్స్ కానీ గర్బర్ వ్యూవర్స్ కానీ సో ప్లగిన్స్ థర్డ్ పార్టీ ప్లగిన్స్ మనకి ఇన్స్టాల్ చేయడం యూజ్ చేస్తాం ఈ ప్లగిన్ టూల్స్. సో ఇప్పుడు మనం ఫ్రమ్ సిస్టమాటిక్ ఎడిటర్, ఇఫ్ యూ డబుల్ క్లిక్ యూ గెట్ సిస్టమాటిక్ ఎడిటర్. సో మనం ఇక్కడ చూస్తే మనకి ఎలా ఓపెన్ అయింది ఇది, ఇక మనకి మెయిన్ పేజ్ హోమ్ పేజ్ ఉంది అండ్ సిస్టమాటిక్ ఎడిటర్ ఉంది. సో ఎవ్రీ విండోస్ అనేవి డిఫరెంట్ విండోస్ అనేవి మనకి ఓపెన్ అవుతాయి అనమాట. దిస్ ఆర్ మెయిన్ అడ్వాంటేజ్. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇంకొక స్క్రీన్ ఎక్స్టెండ్ చేసుకొని అది ఇంకో మానిటర్ అటాచ్ చేసుకొని మనం ఇలా డిఫరెంట్ విండోస్ తీసుకొని సో ప్యారలల్గా సిస్టమాటిక్ అండ్ పీసీబీ రెండు ప్యారలల్గా మనం చెక్ చేయొచ్చు అనమాట. దట్ ఈస్ మెయిన్ అడ్వాంటేజ్ ఇన్ ది కీక్యాడ్. ఓకే, సో ఇప్పుడు నాకు సిస్టమాటిక్ ఎడిటర్తో అంటే ఈ ట్రాఫిక్ లైట్ పీసీబీ 1.0తో సిస్టమాటిక్ ఎడిటర్ అనేది ఓపెన్ అయింది. సో ఇది హోమ్ పేజ్, ఈ సిస్టమాటిక్ ఎడిటర్. ఇఫ్ యూ డబుల్ క్లిక్ మనకి ఇలా జూమ్ అయింది. ఇక మనం చెక్ చేసుకున్నాం మనకి పేజ్ సైజెస్ ఉంటాయి, సిస్టమాటిక్ సెట్స్ ఉంటాయి, అనోటేషన్ చేయొచ్చు. మనం అనోటేషన్ మీన్స్ కాంపోనెంట్స్కి నేమ్స్ ఇవ్వడం, దాని మీద అనోటేషన్స్ అంటాం. అండ్ ఆల్సో ప్రాంప్ట్ ప్రీసీడ్, వాల్యుయేషన్ సెటప్, నెట్ క్లాసెస్, మన నెట్ క్లాసెస్ కూడా మనం సెలెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఆల్సో టెస్ట్ వేరియబుల్ టెస్ట్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో మనకి ఏంటంటే పేజ్ సెటప్, మనం సిస్టమాటిక్ పేజ్ మనం ఎక్స్టెండ్ చేసుకో పేజ్ వన్ పేజ్ సెటప్స్ పెట్టుకోండి. A4 మనకి ఏ సైజ్ బై డిఫాల్ట్ A4 సైజ్ పెట్టుకుందాం. ఇక్కడ మనకి ఏంటంటే ఆప్షన్ ఇవాళ డేట్ మెన్షన్ చేసుకోవచ్చు, రివిజన్. సో మన ఫస్ట్ పర్సన్ కాబట్టి 1.0 అండ్ టైటిల్ ట్రాఫిక్ లైట్ అండ్ కంపెనీ నేమ్, మన కంపెనీ నేమ్ మనం చూస్ చేయొచ్చు. అండ్ కామెంట్స్ ఎనీథింగ్ యూ క్యాన్ పెట్, మేబీ ఏ వర్షన్ ఆర్ ఏ డీవియేషన్ ఆర్ ఏ టెస్టింగ్. సో మనకు ఓకే అని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ సో ట్రాఫిక్ లైట్ టైటిల్ మనం పెట్టిన నేమ్ వచ్చింది, ట్రాఫిక్ లైట్ సిస్టమాటిక్, ఇవాళ డేట్ 22, 26, 27 అండ్ కైక్యాడ్ అండ్ సైజ్ వచ్చి A4 సైజ్. సో ఈ సిస్టమాటిక్ అనేది మనకి A4 సైజ్లో ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు మనం టూల్స్ చూస్తే కనుక ఇక్కడ ఫైల్స్, ఎడిట్, వ్యూ, ప్లేసెస్, సింబల్స్ ప్లేస్ చేసుకోవడానికి అండ్ ఇన్స్పెక్ట్, టూల్స్, ప్రిఫరెన్సెస్ అండ్ హెల్ప్. ఇవి మనకి జనరల్గా ఆప్షన్స్ ప్రతి దాంట్లో ఉంటాయి.
సో మనం కంట్రోల్ ఎస్ చేసుకుందాం. ఆఫ్టర్ మనం ఈ నేమ్స్ ఇచ్చిన తర్వాత మనం కంట్రోల్ ఎస్ చేసుకుంటే సేవ్ అయిపోతాయి మనకి ఇక్కడ. అండ్ ఇది ప్రింట్ ప్రివ్యూస్ ఉంటాయి మనకి. అండ్ ఆల్సో మనం అండూ చేసుకోవచ్చు, రీడూ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో రిఫ్రెష్ చేయొచ్చు. మేము స్టక్ అయితే మనం రిఫ్రెష్ చేసుకోవచ్చు సిస్టమేటిక్ని. అండ్ జూమ్ ఇన్, జూమ్ అవుట్, పేజ్ ఫిక్స్ అయింది అనమాట ఇది. అండ్ ఆల్సో జూమ్ ఆల్ ఆబ్జెక్ట్స్ మనం సెలెక్ట్ చేసుకొని ఇది ప్రెస్ చేస్తే ఆల్ ఆబ్జెక్ట్స్ జూమ్ చేయొచ్చు. అలాగే స్క్రీన్ ఎరా. అండ్ ఆల్సో మనకి నావిగేషన్ బార్స్ అంటాం. మనం సపోజ్ ఇలా ఉంటే కనుక నావిగేషన్ బార్స్ సో నావిగేట్ అవుతూ ఉంటాయి అనమాట. మనం ఫ్లిప్ కూడా చేసుకోవచ్చు. ఆఫ్టర్ సెలెక్ట్ చేసుకున్న డిజైన్ని ఫ్లిప్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సింబలేటర్ ఆప్షన్, డైరెక్ట్ మనం సింబలేటర్ గురించి మనం వెళ్ళొచ్చు. సో ఇలా హోమ్ పేజ్ కాకుండా సింబలేటర్కి మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట ఈ సిస్టమేటిక్ ఎడిటర్లో నుంచి. నెక్స్ట్ ఆల్సో లైబ్రరీ సింబల్స్ మనం యాడ్ చేసుకుని లైబ్రరీస్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫుట్ ప్రింట్ ఎడిటర్కి మనం ఇక్కడ నుంచే డివేట్ అవ్వచ్చు ఆ విండోకి కూడా. అండ్ యానోటేషన్స్ మీకు చెప్పాం కదా, ప్రతి రిజిస్టర్ కెపాసిటీ ఒక నేమ్స్ ఇస్తాం, నెంబర్స్. యానోటేషన్ మీద అడ్రస్. సో మన పీసీబీలో R2 అనేది ఏంటి, మనం సిస్టమేటిక్గా చూస్తే కనుక R2 అనేది 100K అలా తెలిసింది మనకి. అండ్ ఆల్సో ఎలక్ట్రికల్ రూల్స్ చెక్కర్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. అసైన్ ఫుట్ ప్రింట్స్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో జనరల్ బిల్ డిస్క్రిప్షన్స్. సో బిల్ ఆఫ్ మెటీరియల్స్ చూస్తే మనకి మనం డైరెక్ట్గా పీసీబీ ఇక్కడ నుంచి యాక్సెస్ అవ్వచ్చు. సో మన లెఫ్ట్ సైడ్ టూల్ చూసుకుంటే కనుక ఇవి ఏంటి గ్రిడ్స్ కనిపించడం కోసం. అండ్ మెజర్మెంట్స్ ఎంఎంస్లో కావాలని ఇది పాయింటర్స్. అండ్ ఇక్కడ మనకి సో హిడెన్ ఆప్షన్స్ అంటే మనం హిడెన్ చేసుకొని చూపించవచ్చు. అండ్ అనోటేషన్స్ మళ్ళీ ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి మనకి. ఇలాగ లెఫ్ట్ సైడ్ అనమాట ఇక ప్రాపర్టీస్ అండ్ సిస్టమేటిక్ హైరార్కీస్ ఇవి మనం చూస్తాం లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ కాలమ్ సెక్షన్ వచ్చి మనకి మౌస్ సెలెక్షన్ అండ్ ఆల్సో హైలైట్స్. నెట్స్ మనం హైలైట్ చేసుకోవచ్చు వన్ సిస్టమేటిక్ అయిపోయిన తర్వాత. అండ్ మన మెయిన్ టూల్ వచ్చి ప్లేస్ సింబల్స్. మన ఇక్కడ నుంచి మనం ఎల్ఈడి అండ్ రెజిస్టర్స్ ఇలా సింబల్స్ మనం తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ప్లేస్ పవర్ సింబల్స్, గ్రౌండ్ ఫైబర్స్ మనం ప్లేస్ చేయొచ్చు. మనం వైర్స్ డ్రా చేయొచ్చు. అండ్ డ్రా బస్సెస్కు మనం డ్రా చేయొచ్చు. అండ్ ప్లేస్ బస్. అండ్ ఆల్సో మన అన్యూజువల్ పిన్స్ మనం ప్లేస్ నో పిన్స్ అన్న ఒక సెక్షన్తో మనం ఫ్లాగ్స్ ఎంటర్ చేయొచ్చు అనమాట. అండ్ ఆల్సో మనం ప్లేస్ జంక్షన్స్ జాయిన్ చేయొచ్చు. అండ్ నెట్ లేబుల్స్ ఇవ్వచ్చు. అండ్ డ్రా రూల్ ఏరియాస్ మనం రూల్ సెలెక్ట్ చేసుకొని రూల్స్ ఇవ్వచ్చు. అండ్ ఈ హైరార్కికల్ సీట్స్ ఇలాగ మనకి ఆప్షన్స్ ఉన్నాయి. మనం టెక్స్ట్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే వన్స్ ఈ క్లిక్ చేయగల మనకి ఇక్కడ చూసే సింబల్ మనకి ఏం కావాలి, మనకి ఎల్ఈడి కావాలి. సో ఎల్ఈడిని సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ ఎల్ఈడి అని వచ్చింది. ఇఫ్ యూ మనం సరిగ్గా దీన్ని ఇన్పేర్ చేసుకుంటే సో యూ కెన్ అబ్జర్వ్ దట్ ఎల్ఈడి సింబల్ మనకు కనిపిస్తుంది. మన డబుల్ క్లిక్ అని ఇవ్వచ్చు ఆర్ ఓకే నొక్కితే మనకి ఇక్కడ ఎల్ఈడి ప్లేస్ అవుతుంది. సో ఓకే, సో మనం ప్లేస్ చేసుకున్న తర్వాత మనం జస్ట్ ఇలా డ్రాగ్ చేసుకొని Ctrl+C Ctrl+V. సో మనకు 2 LEDs వచ్చినాయి. మళ్ళీ Ctrl+V. సో 3 LED వచ్చింది మనకు. సో మనం 3 LEDs తీసుకున్నాం. ఒకటి రెడ్, గ్రీను అండ్ ఎల్లో ఆర్ రెడ్, ఎల్లో అండ్ గ్రీన్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అగైన్ ప్లేస్ కాంపోనెంట్స్. సో ఎల్ఈడీస్ మనం రెజిస్టర్స్ అటాచ్ చేయాలి కాబట్టి వోల్టేజ్ అపోజ్ అయ్యి ఎల్ఈడీస్ గ్లో అనేది మెయింటైన్ అవుతుంది. ఎల్ఈడి అండ్ ఆల్సో ఎల్ఈడీస్ కూడా మనకి బర్న్ అవ్వకుండా ఉంటాయి కాబట్టి మనం రెజిస్టర్స్ యూజ్ చేయాలి. సో ఇక్కడ మనం ఆర్ స్మాల్ యూఎస్ మనం ఎనీ టైప్ ఆఫ్ రెజిస్టర్ తీసుకోవచ్చు. బట్ కన్వీనియంట్ కోసం మనకి ఆర్ స్మాల్ యూఎస్ తీసుకుంటున్నాను అండ్ ఓకే ప్రెస్ చేశాను. సో ఇలా మనకి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆర్ నొక్కితే రొటేట్ అయ్యిద్ది ఆర్ నొక్కితే. సో ఇలా మనం ప్లేసెస్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ సో కాంపోనెంట్స్ ప్లేస్మెంట్ నుంచి మనం బయటకు కావాలంటే రైట్ క్లిక్ క్యాన్సిల్ అయితే మనకి మోస్ట్ కర్సర్ వచ్చింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీ నీడ్ 3 registers ఫర్ 3 LEDs. సో మరి Ctrl+C Ctrl+V Ctrl+C Ctrl+V. సో ఇలా నేను 3 registers అటాచ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం నేమ్స్ ఇచ్చుకుందాం. మనం జనరల్గా 5 volts కాబట్టి ఆర్డినోకి. సో కరెంట్ కలెక్షన్ ప్రకారం మనకి 330 ohms సెట్ అయ్యింది అనమాట. సో మనకు వాల్యూలో మనం 330 ohms ఇవ్వాలి. అండ్ ఆల్సో ఫుట్ ప్రింట్ మనం ఎక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఫుట్ ప్రింట్ మనం అసైన్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూపిస్తాను నెక్స్ట్ స్టెప్స్లో. అండ్ క్లిక్ ఓకే. అండ్ ఆల్సో మన డిస్క్రిప్షన్లో మనం మెన్షన్ చేయొచ్చు వాల్యూస్ ఆర్ ప్యాకేజ్
0603 ఆర్ THT. సో మనం త్రూ హోల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి THT. ఇలా ఓకే చేస్తాం మనం. ఇక్కడ చూస్తే మనం 380 ohms వచ్చేసింది. సో అలాగే మనం దీనికి కూడా మనం కావాలంటే రైట్ సైడ్ ఎడిట్ చేసుకోవచ్చు. మనకి $330 ohms. ఓకే, అండ్ క్లిక్ ఎంటర్. సో మనం చూసారు ఇక్కడ కూడా మనకు వచ్చేసింది. మనం రైట్ క్లిక్ ఇచ్చి ఎడిట్ చేసుకోవచ్చు, ఆర్ డైరెక్ట్గా నేమ్ దగ్గరికి వెళ్ళి వాల్యూ దగ్గర 330 ohms ఇలా మనం వాల్యూ సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎల్ఈడీస్కి ఇప్పుడు D1, D2, D3 ఇది మనం అనోటేషన్స్ అంటాం. మనం R1, R2, R3. ఇప్పుడు మనం వైర్ కోసం ఏం చేయాలంటే దీని కనెక్షన్స్ దాన్ని మనం వైర్ అంటాము కీక్యాట్లో. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ వైర్ ఉంది కదా, వైర్ తీసుకొని సో ఇక్కడ పాయింట్ చేస్తే మనకు వైర్ అనేది ఇలా వచ్చింది అనమాట. దీన్ని మనం జూమ్ చేసుకొని ఇలా అటాచ్ చేసుకోవాలి. సో మనకి సర్క్యూట్ కనెక్ట్ అయినట్టు. మన హ్యాండ్స్ ఆన్ చేసేది మనం ఇక్కడ సర్క్యూట్ సిస్టమాటిక్ ఎయిర్టెల్లో చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు నేను జాయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సైడ్ మొత్తం మనం కామన్ క్యాథోడ్ లో తీసుకున్నప్పుడు ఇక గ్రౌండ్స్ మొత్తాన్ని మనం జాయిన్ చేయాలి. సో సేమ్ వైర్ అండ్ జాయింట్ ఇక్కడ నుంచి కూడా ఇలా తెచ్చుకొని మనం ఇలా జాయిన్ చేసుకోవాలి. దీంతో మనం ఏం చేస్తే గ్రౌండ్ ఇవ్వాలి మనకి. సో మనం కామన్ గ్రౌండ్ అనుకున్నాం కాబట్టి సో రైట్ క్లిక్, క్యాన్సిల్. ఇప్పుడు మనం ఇక్కడ ప్లేస్ పవర్ సింబల్స్ ఇది క్లిక్ చేస్తే మనకి ఇక మనం గ్రౌండ్ అని సెట్ చేస్తే మనకి గ్రౌండ్ వచ్చేది. సో మనం గ్రౌండ్ 1, గ్రౌండ్ 2 ఎన్నైనా ఇచ్చుకోవచ్చు డిఫరెంట్ గ్రౌండ్స్ ఉన్నప్పుడు. సో మన సింపుల్ గ్రౌండ్ కాబట్టి మనం గ్రౌండ్ క్లిక్ చేస్తే మనకి గ్రౌండ్ సింబల్ వచ్చింది. ఓకే, అండ్ ఆల్సో మనం ఎస్కేప్, అండ్ దీన్ని మనం ఎస్కేప్ చేయడానికి రైట్ క్లిక్, క్యాన్సిల్. అండ్ ఇక్కడ నుంచి కనెక్ట్ చేస్తే మనం గ్రౌండ్ కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎల్ఈడీస్ కి గ్రౌండ్ అనేది అటాచ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో మనం ట్రాఫిక్ లైట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి సో మన 3 LEDs రెడ్, గ్రీన్, రెడ్, ఎల్లో, గ్రీన్ అండ్ ఆల్సో దానికి సంబంధించిన రెజిస్టర్స్ మనం అటాచ్ చేసాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఒక పిన్ హెడర్ కావాలి. దాన్ని మనం కాన్ కనెక్టర్స్ అంటాం. సో కాన్ కనెక్టర్ మనం ఏం కావాలి, 4 పిన్ కావాలి. ఎందుకంటే ఒక పిన్ గ్రౌండ్ ఇవ్వాలి అండ్ 3 pins GPIO నుంచి కంట్రోల్ చేసుకుంటాం కాబట్టి సో 3 pins. వాటి కోసం మనం ఏం చేయాలి, సో కీక్యాడ్ లో మనకి ఆల్రెడీ అవైలబుల్ ఉంటే సిస్టమాటిక్ సింబల్స్ మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో కాన్ అని సెర్చ్ చేస్తే మనకి ఇక మనకు కనిపిస్తుంది అనమాట. కాన్ 1 pin, 2 pin, 3 pin. మనకు కావాల్సిన 4 pin కాబట్టి ఇందులో మనం జంపర్ వైర్స్ వాడతాం. సాకెట్స్ వచ్చి మనకి సాకెట్స్ వస్తాయి, JST కనెక్టర్స్. మనం పిన్ అన్నప్పుడు అంటే బస్ స్ట్రిప్స్ వస్తాయి అనమాట. నేను క్లిక్ ఓకే చేయగానే మనకి మనం సిస్టమాటిక్ లోడ్కి మనం ఇన్సర్ట్ చేసుకున్నాం. అండ్ ఆర్ రొటేట్ నొక్కితే రొటేట్ అయ్యింది. ఓకే, మనం మళ్ళీ ఎస్కేప్. సో మనం ఏం చేయాలి, మళ్ళీ మన రెజిస్టర్స్ కి ఇక్కడ నుంచి కనెక్షన్ ఇవ్వాలి. ఇక్కడ నుంచి నేను ఈ కనెక్టర్ కి ఇస్తున్నాను అనమాట. సో ఫస్ట్ రెజిస్టర్ అయిపోయింది, సెకండ్ ఎల్ఈడిది, సో మనం జూమ్ చేస్తే మనకి ఈజీ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో గ్రిడ్స్ కూడా మనం చూడొచ్చు అనమాట. ఓకే, అండ్ ఫస్ట్ అండ్ లాస్ట్ వన్ వచ్చి మనం కామన్ గ్రౌండ్ చేయాలి కాబట్టి సో Ctrl+C ఆర్ రైట్ క్లిక్ మనం కాపీ చేసుకుందాం. అండ్ ఆల్సో Ctrl+V పేస్ట్ చేసుకుందాం. ఇది దేనికి వెళ్ళిద్ది, మనకి ఫస్ట్ పిన్. సో మన పిన్ హెడర్ లో నుంచి మనకి ఒక గ్రౌండ్ అండ్ 3 GPIOs. ఈ 3 GPIOs మనం మన LEDs ని ఆన్ చేస్తున్నాం లైక్ ట్రాఫిక్ లైట్ కింద. సో బేస్డ్ ఆన్ సిగ్నల్స్ బట్టి ఇక్కడ మనకి హై వచ్చింది. హై వచ్చినప్పుడు మనకి ఏమైందంటే వోల్టేజెస్ అనేవి ఆన్, వోల్టేజ్ అని 3.3 volts 5 volts రాగానే మన LEDs అనేవి గ్లో అవుతాయి. 5 volts ఎక్కువ గ్లో అవుతాయి, 3 తక్కువ గ్లో అవుతాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, సిస్టమాటిక్ రెడీ అయిపోయింది. మనం ఏం చేయాలంటే ఇప్పుడు వాటికి ఫుట్ ప్రింట్స్ అసైన్ చేయాలి. ఫుట్ ప్రింట్ అసైన్ చేయడానికి మనకి ఏంటంటే కీక్యాడ్ లో ఈజీ టూల్. అండ్ ఆల్సో మనకి ఇక్కడ మనకు కావాల్సింది అసైన్ ఫుట్ ప్రింట్స్. సో మన దగ్గర వాడిన కాంపోనెంట్స్ కి ఫుట్ ప్రింట్ అసైన్ చేయాలి అన్నమాట. ఓకేనా, సింబల్స్ వేరు, ఫుట్ ప్రింట్స్ వేరు. సింబల్స్ అనేది మనం రిప్రజెంట్ చేసాం, సర్క్యూట్ సింబల్స్ మనకి ఇస్తుందో అలాగా.
ఫుట్ ప్రింట్స్ ని వాడు అటాచ్ చేస్తే మనకి ఆ సింబల్ కి ఆ ఫుట్ ప్రింట్ అసైన్ అవుతుంది అనమాట. మనం చూస్తే ఇక్కడ ఫుట్ ప్రింట్స్ ఏమి లేవు. ఫస్ట్ మనం ఎల్ఈడి ఫుట్ ప్రింట్ పెట్టాలి. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే మన సర్చ్ బార్ లో ఎల్ఈడిస్, ఇక మనకి ఎల్ఎన్స్ టైప్ మనకి ఎల్ఈడిస్ వచ్చేస్తాయి. ఎల్ఈడిస్ మనం ఎస్ఎండి కాదు ఎల్ఈడిస్ త్రూ హోల్ వచ్చేస్తున్నాం కాబట్టి ఎల్ఈడి టీహెచ్డి ఇది మనం సెలెక్ట్ చేసేవాడికి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, మనం వాడేదంతా 3mm ఎల్ఈడి అయితే చిన్న సైజ్ వచ్చింది, 5mm అయితే పెద్ద సైజ్ వచ్చింది. మనం స్మాల్ సైజ్ అనుకున్నాం కాబట్టి ఎల్ఈడి 3mm ఎల్ఈడి. ఇది మనం డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూసి అసైన్ అయిపోయింది. సో D1 అనే ఒక ఎల్ఈడికి ఎల్ఈడి టీహెచ్డి 3mm ఎల్ఈడి సైజ్ అని ఫుట్ ప్రింట్ అసైన్ అయింది అనమాట. ఓకే, నెక్స్ట్ D2 D3 మనం సేమ్ అలాగే నెక్స్ట్ మనం D2 D3 సేమ్ అలాగే చేద్దాం. D2 D3. ఓకే, నెక్స్ట్ కాన్ కనెక్టర్స్ మీకు చెప్పాను కదా. సో మనకి ఇక్కడ ఏంటి కాన్ అనే సింబల్స్ ఉంటాయి మనకి ఇక్కడ సేమ్ కనెక్టర్స్. కాన్ మన కెపాసిటర్స్ ఉన్నాయి, కాన్ కనెక్టర్స్ ఇక్కడ వచ్చినాయి మన కనెక్టర్స్ లో మనం ఏం చేయాలంటే మనకి 3-pin జాక్. ఓకే, సో దీన్ని అసైన్ చేసుకుంటున్నాం మనం. ఓకేనా, నెక్స్ట్ మనం రెజిస్టర్స్ యూజ్ చేసుకుంటున్నాం కదా. సో రెజిస్టర్స్ కూడా మనకి ఆల్ఫాబెట్ ఆర్డర్ లో ఆర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది. సో మనకు రిలేస్ రెజిస్టర్ ఎస్ఎండి మనం ట్రూ హోల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ట్రూ హోల్ మనం క్లిక్ చేయగానే మనకి ఇక్కడ రెజిస్టర్ సైజ్ వచ్చేస్తాయి. సో ఇక మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఏంటంటే బేసికల్ గా మనకి బేస్డ్ ఆన్ మన సైజెస్ ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఈ స్క్రీన్ కొంచెం పెద్ద చేసుకుంటే కనుక సో రెజిస్టర్ ఎంత డయామీటర్ కావాలి, ఎంత లెంత్ కావాలి, డయామీటర్ ఎంత కావాలి, అండ్ ఆల్సో పిచ్ ఎంత కావాలి ఉండాలి. సో జనరల్ గా నేను చూసుకుని 5.8 మేబీ సరిపోయింది అనుకుంటున్నా. ఒకవేళ మీకు డౌట్ ఉంటే కనుక దీని మీద రైట్ క్లిక్ ఇచ్చుకొని వ్యూ సెలెక్ట్ ఫుట్ ప్రింట్ ఇలా మనం చూడొచ్చు అనమాట. వ్యూ ఇది ఎలా ఉంది, స్ట్రైట్ ఫార్మేట్. సో మనకి సెట్ కాదు, మనకి ఏం కావాలి, నెక్స్ట్ రైట్ క్లిక్ సెలెక్ట్ ఫుట్ పాయింట్. సో మనం ఇక్కడ చూస్తే కనుక మనకి సెట్ అయ్యేది 2.5 mm డయామీటర్, 6.3 mm లెంత్ అండ్ పిచ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి 7.2. ఓకే, మనకి చూస్ చేసుకుంటే కనుక క్లిక్ ఆన్ దట్. సో అలాగే R1 R2 R3కి ఇప్పుడు మన అసైన్ అయిపోయినాయి. మన ఫుట్ ప్రింట్స్ మన సిస్టమ్స్ సింబల్స్ కి మన సిస్టమేటిక్ సింబల్స్ కి ఫుట్ ప్రింట్స్ అసైన్ అయిపోయాయి అనమాట. ఇది మనకి అప్లై సేవ్ అండ్ కంటిన్యూ సిస్టమేటిక్ ఇలా క్లిక్ చేయగానే మనకు ఓకే అయిపోతాయి. ఓకే, సో ఇప్పటి వరకు మనం సిస్టమేటిక్ డిజైన్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే PCB డైరెక్ట్ ఇక్కడ నుంచి యాక్సెస్ అవ్వచ్చు, ఆర్ మనకి హోమ్ స్క్రీన్ ఉంది కదా, హోమ్ స్క్రీన్స్ యాక్సెస్ చేయొచ్చు. సో హోమ్ స్క్రీన్ దగ్గర యాక్సెస్ చేసినప్పుడు PCB డబుల్ క్లిక్ చేస్తాం, ఇలాగా PCB అనేది ఓపెన్ అయిపోయి ఇప్పుడు మనం చూస్తే కనుక మన PCB ఒక స్క్రీన్ ఉంది, సిస్టమేటిక్ ఒక స్క్రీన్ ఉంది, అండ్ ఆల్సో మనకి హోమ్ పేజ్ ఒక స్క్రీన్ ఉంటాయి. అంటే 3 సెపరేట్ స్క్రీన్స్ విండోస్ ఉంటాయి. ఈ స్క్రీన్స్ మనం ఉపయోగించుకొని ప్యారలల్ గా వర్క్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ మనం ఈ PCB మన మెయిన్ వచ్చేది ఏంటంటే ట్రాక్స్ ఆర్ వయాస్ అండ్ ఆల్సో షేప్స్. సో ఈ షేప్స్ ఉపయోగించుకొని మనం అవుటర్ లేయర్ డిజైన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన కాంపోనెంట్స్ ఇంపోర్ట్ చేద్దాం. దానికి ఏం చేయాలంటే టూల్స్ అప్డేట్ PCB ఫ్రమ్ సిస్టమాటిక్. సో PCB లేఅవుట్ లోకి మనకి సిస్టమాటిక్ అనే కాంపోనెంట్స్ మొత్తం ఇన్సర్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూస్తే మనకి టోటల్ 0 ఎర్రర్స్ 0 వార్నింగ్స్. అప్డేట్ PCB మనం నొక్కినప్పుడు నేను ఒక ఫుట్ ప్రింట్ మనకి మ్యాచ్ అవ్వలేదు అనమాట, అది 3D పిన్ జాక్. సో మన ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ ఇలా చూపిస్తే మనం క్లోజ్ చేసేసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ మన ఇష్యూ వచ్చింది 3-pin కాన్ కనెక్టర్ సెట్ కాలేదు. సో మనం ఏం చేయాలి, మళ్ళీ సిస్టమాటిక్ ఎడిటర్ లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఫుట్ ప్రింట్స్ ఇక్కడ నుంచి అసైన్ చేయొచ్చు అనమాట మనకి. సో ఇక మనం ఏం చేస్తామంటే ఇక్కడ కాన్ కనెక్టర్స్, ఇది కాన్ మన GST కేబుల్ ఉపయోగించుకుంటే బెటర్ కాబట్టి మేబీ మై కెన్ యూజ్ GST కనెక్టర్స్. ఆర్ మనం 2.4 mm పిచ్ కావాలి కాబట్టి 2.4 mm అని సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ చూస్తున్నాం పిన్ హెడర్ 2.4 వర్టికల్ హారిజంటల్. మనం వర్టికల్ కాబట్టి వర్టికల్ తీసుకున్నాం. ఓకే, సో క్లిక్ ఇట్. ఓకే, మన పిన్ ఇప్పుడు మనకి అసైన్ అయిపోయింది. సో Ctrl+S సేవ్ చేసాం మనం. ఇప్పుడు నెక్స్ట్ మనం PCB డిజైన్ లేఅవుట్కి వెళ్దాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ అప్డేట్ చేయాలి. టూల్స్ అప్డేట్స్ అండ్ క్లోజ్. చూసారు ఇప్పుడు మనకి
మన కాన్జెస్ట్ కనెక్టర్ అనేది వచ్చేసింది అండ్ విత్ 0 ఎర్రర్స్. ఫస్ట్ మనం దీన్ని అసైన్ చేసుకోవాలి అంటే ప్లేస్మెంట్ పెట్టుకోవాలి. సో ప్లేస్మెంట్ చేసుకుంటే మనకి ఈజీగా మన బోర్డ్ డైమెన్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక మనం వైర్స్ ని కనిపించాలంటే ఇలా పెట్టచ్చు, కనిపించకూడదంటే ఇలా క్లిక్ చేస్తే వైర్స్ కనిపించవు అనమాట. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, వీటిని మనం డ్రాగ్ చేసుకొని రొటేట్ అంటే ఆర్ అయితే, సో ఆర్ ఫర్ రొటేషన్ ఇలా మనం ప్లేస్ చేసుకుందాం 1 by 1. మన ఎం నొక్కితే మన కాంపోనెంట్స్ అని మూవ్ అవుతుంది అనమాట. సో నేను ప్లేస్మెంట్ చూస్ చేసుకొని ప్లేస్ చేస్తున్నాను అనమాట. సో మీరు కూడా మీరు నచ్చిన విధంగా ప్లేస్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ది మన రిక్వైర్మెంట్ బట్టి. ఓకే, సో ఇప్పుడు ఏం చేశాను, ప్యారల్ గా పేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నా పిన్స్ కి ఇక్కడ రెజిస్టర్స్ పిన్ 1, పిన్ 2, పిన్ 3 ఇలా కనెక్ట్ చేశాను. నెక్స్ట్ ఈ D1 వచ్చి మనం చూస్తే ట్రాక్స్ చేస్తే మనకు కనిపిస్తుంది ట్రాక్స్ ఎక్కడి నుంచి ఉన్నాయని. సో మనం ట్రాక్స్ ని ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ట్రాక్స్ మనం ఉపయోగించుకొని మనం మన కాంపోనెంట్ ని ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, కంట్రోల్ M ఫర్ మూవింగ్ అండ్ ప్లేస్మెంట్. ఓకే, సో మనకి ఇలాగా మనం ప్లేస్ చేసుకున్నాము. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ కనెక్టర్ ఉంది, రెజిస్టర్స్ వచ్చేసినాయి అండ్ ఆల్సో RGB. ఓకేనా, రెడ్, ఎల్లో అండ్ గ్రీన్ కలర్స్ ఇలా 3 కలర్స్ మనం రెడ్, ఎల్లో అండ్ గ్రీన్ కలర్స్ ఇలా 3 కలర్స్ మనం అసైన్ చేసుకున్నాం. మనం టెస్టింగ్ కోసం మనం ఏం చేద్దాం అంటే ప్లేస్మెంట్స్ కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పి మనం ఇక్కడ 3D వ్యూ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇది మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 3D వ్యూలో మనకు కనిపిస్తూ ఉంటుంది D1, D2, D3 రెజిస్టర్స్ అండ్ ఈ హెడర్ అనమాట. ఈ హెడర్ గా మనం జంపర్స్ ఇన్సర్ట్ చేసుకొని ఫీమేల్ టు ఫీమేల్ ఉపయోగించుకొని మనం ఆర్డినోకి కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా ప్రతి ఒక్కటి మనకి మన స్క్రీన్స్ అనేవి డివైడ్ అవుతూ ఉంటాయి. సో మనం ఏం చేద్దామంటే మనం దీనికి ఫస్ట్ అవుట్లైన్ చేయాలి. అవుట్లైన్ కోసం మనం ఏం చేసాను, ఇక్కడ లేయర్స్ దాంట్లో మనకి బ్యాక్గ్రౌండ్, ఫ్రంట్ లేయర్, బ్యాక్గ్రౌండ్ లేయర్ అండ్ పేస్ట్ అంటే పేస్ట్ అనేది సోల్డరింగ్ కోసం అండ్ ఫ్రంట్ సిల్ స్క్రీన్, బ్యాక్ సిల్ స్క్రీన్ అండ్ ఆల్సో మనకి ఎడ్జ్ కట్ మనం ఉపయోగించుకుంటే మనకి దీని యొక్క అవుట్లైన్ మనం డిజైన్ చేస్తున్నాం. సో నేను స్క్వేర్ సెలెక్ట్ చేసుకున్నాను, ఎడ్జ్ కట్ మీద క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేస్తే మనకి డైమెన్షన్స్ కనిపిస్తుంది 31 x 25 mm. ఓకేనా, ఇలా మనం సెలెక్ట్ చేసుకొని ఇలా ప్లేస్ కూడా మనం చూస్తారంటే ఇక్కడ మొత్తం ఒక కవర్ లా వచ్చింది అనమాట. మనం ఇప్పుడు ఏం చేస్తాం అంటే మళ్ళీ క్యాన్సిల్, ఆ టూల్ నుంచి మనం బయటకు వచ్చేసాము. మనం ఇప్పుడు ప్లేస్మెంట్ చెక్ చేసుకొని సో మనం మిడిల్లో పెట్టుకోవచ్చు బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ బట్టి. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఈ ఎడ్జ్ కట్ లేయర్ సెలెక్ట్ చేసిన తర్వాత అండ్ ఆల్సో అవుటర్ లేయర్ సెలెక్ట్ చేసిన తర్వాత మన 3D వ్యూ చూద్దాము. ఈ 3D వ్యూ మనకి ఎగ్జాక్ట్ గా సెట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాక్స్ ఎలా గీయాలి, ట్రాక్స్ రూట్ చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఒక బిట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక మనం ట్రాక్ నెట్ లేసెస్, ఓకేనా, ట్రాక్ నెట్ లేసెస్ బిట్ అని ఉండేది. ఇక మనం ఎడిట్ ప్రీ డిఫైన్ సైజెస్, ఇక మనం ప్లస్ అని సెలెక్ట్ చేయగానే జనరల్ గా మనం ఇచ్చేసేది 0.254 ఆర్ 0.3 బేస్డ్ ఆన్ ది మ్యానుఫ్యాక్చర్స్ బట్టి ఇలా ఉంటుంది అనమాట. సో మనం పవర్ ప్లేన్ ఎక్కువ ఉండాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే 0.5. ఓకేనా, ఇది పవర్ లైన్స్ కి. నెక్స్ట్ వయాస్ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ బట్టి ఉంటాయి. డయామీటర్ మనం చూస్ చేసిన జనరల్ గా వచ్చి 0.8 అండ్ ఆల్సో హోల్ సైజ్ వచ్చి 0.4. ఓకేనా, ఈ వాల్యూస్ మనం ఇచ్చిందో ఓకే నొక్కితే మనకి అడ్జస్ట్ అయిపోతుంది మొత్తం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని ఫస్ట్ ట్రాక్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ GPO 1 నుంచి ఇలా సెలెక్ట్ చేయగానే మనకి టాప్ లేయర్, ఓకే, మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలి ట్రాక్ వైపు. నాకు 0.3 mm సెలెక్ట్ చేసుకున్న తర్వాత అండ్ ఆల్సో నెక్స్ట్ నేను ఫ్రంట్ లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. అప్పుడు నాకు ఫ్రంట్ లేయర్ లోనే ట్రాక్స్ అని వస్తాయి అనమాట. మీరు చూస్తే కనుక ట్రాక్స్ అని అసైన్ అవుతుంది ఇక్కడ. ఓకే, పిన్ నెంబర్ 1 నుంచి ఫస్ట్ రెజిస్టర్ కి, సెకండ్ రెజిస్టర్ కి, థర్డ్ రెజిస్టర్ కి
ఓకే, నెక్స్ట్ ఈ రెజిస్టర్ దగ్గర నుంచి మనకి ఎల్ఈడికి మనం రూటింగ్ చేసేటప్పుడు ఆ నెట్ ఎక్కడెక్కడ కనెక్ట్ అయింది అనేది మనకి హైలైట్ అవుతూ ఉంటాయి. ఇది అడ్వాంటేజ్ ఆఫ్ కీక్యాడ్. ఓకే, మనం రెజిస్టర్స్ నుంచి ఎల్ఈడిస్ కి రూటింగ్ చేస్తాం. ఇప్పుడు మనం గ్రౌండ్ చేద్దాం. గ్రౌండ్ నేను గ్రౌండ్ క్లిక్ చేయాను, గ్రౌండ్ ఎక్కడ ఉందో హైలైట్ అయిపోయింది. నేను గ్రౌండ్ క్లిక్ చేయాను, గ్రౌండ్ ఎక్కడ ఉందో హైలైట్ అయిపోయింది. సో ఇలాగ ప్రతి గ్రౌండ్ మనం ట్రాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా రూటింగ్ అయిపోయిన తర్వాత ప్రతిదీ మనం వెరిఫై చేసుకుందాం. సో మనకి ఇక్కడ మనకి ఇట్స్ నాట్ 90 degrees యాంగిల్. సో మనం ఏం చేయాలంటే మనం దీన్ని డిలీట్ చేసేసుకొని మనం ప్రాపర్ గా అలైన్ చేసుకోవాలి. సో కీక్యాడ్ ఏంటంటే షార్టెస్ట్ పాత్ సెలెక్ట్ చేస్తే కాబట్టి మనకి ఇలా డిఫరెంట్ యాంగిల్స్ వస్తాయి. బట్ మన డిజైన్ చూడడానికి బాగుండాలి కాబట్టి మనం దాన్ని డిలీట్ చేసుకొని మనం ప్రాపర్ గా మళ్ళీ డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తే ఇప్పుడు షార్టెస్ట్ నేను కొంచెం లాంగ్ విడ్త్ తో మౌస్ కంట్రోల్ చేసినప్పుడు నాకు డిఫరెంట్ యాంగిల్ వచ్చింది. మోస్ట్ నాట్ అవాయిడ్ ది 90 degrees యాంగిల్స్ అండ్ ఆల్సో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఎప్పుడు రూట్స్ ఉండుకో. రూటింగ్ ఎప్పుడు 90 degrees ఆర్ రౌండెడ్ రూటింగ్స్ ఉండాలన్నమాట. సో మనం చూస్తే రూటింగ్ కంప్లీట్ అయిపోయింది మనకి. సో మొత్తం మన టాప్ లేయర్ అయిపోయింది. ఓకేనా, బాటమ్ లేయర్ కావాలంటే మళ్ళీ బ్యాక్ లేయర్ నుంచి మనం సో గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మన బాటమ్ లేయర్ కూడా మనం డ్రా చేసుకోవాలి స్పాట్స్ అనేవి. సో కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మన డిజైన్స్ నీడ్ బట్టి మనం ఫ్రంట్ లేయర్, బ్యాక్ లేయర్ ఆర్ సింగిల్ లేయర్ పీసీబీ డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మన రూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సిల్ స్క్రీన్స్ అటాచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 3D ప్రింటర్ చెక్ చేద్దాం. 3D ప్రింట్ చూస్తే కనుక మనకి రూటింగ్ కనిపిస్తుంది, రూటింగ్ అయిపోయినట్టు మనకి. అండ్ బ్యాక్ సైడ్ ఇక మనం ఫ్లిప్ నొక్కితే బ్యాక్ ఫ్లిప్ అయింది. ఓకే, అండ్ ఈ ఆప్షన్ నొక్కితే మనకి ప్రాపర్ గా అలైన్మెంట్ అయింది అనమాట. అండ్ బ్యాక్ ఫ్లిప్ అండ్ జూమ్ ఇన్ అండ్ ఆల్సో లెఫ్ట్ అండ్ రైట్ యారోస్ కి. సో మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం వీటికి ఏం చేద్దామంటే నేమ్స్ ఇద్దాం. సో మనం టెస్ట్ సిల్ స్క్రీన్స్ ఎలా ఇవ్వాలంటే ఇప్పుడు మనం ఎఫ్సిల్ కానీ ఫ్రంట్ స్క్రీన్ మనం ఎప్పుడు అందరూ ప్రిఫర్ చేస్తారు కాబట్టి నేను ఫ్రంట్ స్క్రీన్ క్లిక్ చేసుకున్నాను. ఇప్పుడు టెస్ట్ ఎడిటర్ లో సో ఫస్ట్ మనం ఏమనుకుందాం, రెడ్ ఎల్ఈడి కాబట్టి రెడ్. ఓకే, చూసారంటే ఇప్పుడు రెడ్. నెక్స్ట్ ఎల్లో. యా, మనం ఇప్పుడు ఎల్లో క్లిక్ చేసాము. ఎల్లో. సో ఎక్కువ స్పేస్ లేదు కాబట్టి మనం షార్ట్ కట్ నేమ్ ఇద్దాం. ఓకే, నెక్స్ట్ మనకి ఎల్లో అండ్ గ్రీన్. సో మనకి కూడా రెడ్, ఎల్లో అండ్ గ్రీన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన ఫుట్ ప్రింట్స్ అనేవి ఈ ఎల్ఈడీస్ నెగిటివ్ ఏది పాజిటివ్ మనం సెలెక్ట్ చేసి మనం సింబల్స్ అనేవి యాడ్ చేద్దాం. అది కూడా మనం సిల్ స్క్రీన్ తో చేయొచ్చు అనమాట. టెస్ట్ నొక్కాను, మనం మైనస్ నొక్కితే అది మైనస్ సింబల్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ప్లేస్ చేద్దాం. దీన్ని మనం కాపీ చేసుకొని మనం నెక్స్ట్ 3 ఎల్ఈడీస్ కూడా మనం ఉపయోగించవచ్చు అనమాట. సో గ్రౌండ్ అనేది మైనస్ కాబట్టి నేను Ctrl+C Ctrl+V. ఓకే, ఇలా మన కంపెనీ నేమ్స్ ఇవ్వచ్చు, మన బ్రాండ్ లోస్ సెలెక్ట్ పెట్టవచ్చు అనమాట యూజింగ్ ఆఫ్ సిల్ స్క్రీన్. ఇప్పుడు మనం ఒకసారి కంట్రోల్ సేవ్ చేసుకొని మనం 3D వ్యూలో చెక్ చేద్దాం. ఇక్కడ చూసారంటే రెడ్, ఎల్లో, గ్రీన్ అండ్ ఆల్సో మైనస్ సింబల్స్ మనకి కనిపిస్తుంది. సో షోల్డర్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం మిస్ అయ్యామంటే మనకి ఈ హెడర్ కి గ్రౌండ్ ఏది, జీపీఓ ఇన్పుట్స్ ఏవి అవి మనం సిల్ స్క్రీన్ తో రిప్రజెంట్ చేయాలి. సో అగైన్ గో టు టెస్ట్, గ్రౌండ్ పిన్, rotate R, next again D1 and next D2 and next D3. సో మన 3 డిసైన్ ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి ఇలాగ D1, D2, D3 అండ్ గ్రౌండ్. ఓకే, సో రైట్ క్లిక్, క్యాన్సిల్. సో ఈ ఆప్షన్ బయటకు వచ్చేసాను. ఇప్పుడు మనం చెక్ చేద్దాము. 3D వ్యూలో మనకి పిన్నోట్స్ నేమ్స్ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో ఏ కలర్ ఎల్ఈడి మనం చూస్తున్నాము అండ్ ఆల్సో రెజిస్టర్స్. ఓకేనా, మన డిజైన్ ఆల్మోస్ట్ డన్. ఓకే, సో మనం గర్భఫైల్ జనరేట్ చేయడానికి
కంట్రోల్ ఎస్ సేవ్ ఫైల్స్, అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఫ్యాబ్రికేషన్ వర్క్ లో గర్భర్ ఫైల్స్ ఇలా క్లిక్ చేస్తే మనకి గర్భర్ ఫైల్స్ జనరేట్ అవుతాయి అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది ట్రాఫిక్ లైట్ డిజైన్ PCB using KiCad. Thank you. Nice explanation kada. So please like, share and subscribe to our channel for more important sessions and videos. Thank you.